అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అనుకున్నంత అయ్యింది. రోజా తమిళనాడు వెళ్ళింది, డిఎంకే పార్టీని గంగలో కలిపేసింది. రోజా ఒక బహిరంగ సభలో పాల్గొని, అన్నదమ్ములారా, అక్క చెల్లెమ్మలారా, నేను మీ అందరికీ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని, మీ రోజాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన కారణంతో. మన దక్షిణ భారతదేశ అభివృద్ధి కోసం ఆహర్నిశలో కష్టపడుతున్న ఎంకే స్టాలిన్ గారి నాయకత్వంలోని డిఎంకే పార్టీకి మద్దతు కోరడానికి వచ్చాను. డిఎంకే అంటే కేవలం ఒక పార్టీ కాదు, అది పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం నిలబడే ఒక శక్తి అని ఇటువంటి స్పీచ్లు ఇస్తూ డిఎంకే పార్టీకి మద్దతుగా నిలబడుతూ ఓట్లను అడిగింది. అంతే, ఏముంది, ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. అలాగే డిఎంకే పార్టీకి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. డిఎంకే పార్టీ వెనకబడిపోయి ఇప్పుడు విజయ్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా రోజా అడుగుపెట్టింది గంగార్పణం అన్న మాటలు వినబడుతున్నాయి. వినబడటం కాదు, ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఏది ఏమైనా రోజాని అక్కడికి డిఎంకే పార్టీ ఆహ్వానించినప్పుడే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తు చెప్పేశారు. నిజంగా మన భవిష్యత్తు మరింత బలంగా నిర్మిద్దామని చెప్పినటువంటి రోజా తమిళనాడు వెళ్ళి ఈ మాట ఎప్పుడైతే అందో అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారి విస్ఫోటనం చెలరేగింది. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అసలు ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. సాంప్రదాయకంగా డిఎంకే మధ్యనే పోరు జరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం సినీ నటుడు విజయ్ కోసం టీవీకే ఊహించిన రీతిలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అధికార డిఎంకే 50కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా ప్రతిపక్ష అన్నా డిఎంకే 69 పైగా స్థానాల్లో అధికారం చూపుతుంది. అయితే అసలు గేమ్ చేంజర్గా టీవీకే నిలుస్తుంది. విజయ్ పార్టీకి 103 నుండి 109 స్థానాలు మరి దక్కే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో భారీ సంచలనంగా విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటున్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే రోజా అడుగుపెట్టింది, అసలు అక్కడ డిఎంకే పార్టీ పత్తా లేకుండా పోయింది. ఏది ఏమైనా రోజా ఐరన్ లెగ్ అన్న మాట మరోసారి నిరూపితమైంది అనేసి ట్రోలర్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే గేమ్ చేంజర్గా విజయ్ మరి ప్రభుత్వం మేకర్గా నిలుస్తారంటే అవునన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా టీవీకే పార్టీ పూర్తి మెజార్టీ వస్తుంది అని అన్నా డిఎంకేతో పాటు మరి మిగిలిన పార్టీలు కూడా అక్కడ పత్తా లేకుండా పోయినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అంటే అంతకుముందు మనం చూసినటువంటి పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఇప్పుడు అతి తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇది విజయ్ యొక్క ఎత్తుకు పై ఎత్తు అని అనుకోవాలా, లేదు అక్కడ పార్టీలను మార్చి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నారు ప్రజలు అని అనుకోవాలా? ఏది ఏమైనా ప్రజలు కొత్త పార్టీలు ఎలా ఉన్నాయో ఏంటో చూద్దామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్, మన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తను చేస్తున్నటువంటి డెవలప్ని, తను చేస్తున్నటువంటి అభివృద్ధిని ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ఈ ప్రపంచంలో ఇటువంటి సీఎం మనకు కావాలి, ఇటువంటి డిప్యూటీ సీఎం మనకు ఉండాలి. అతను కూడా సినిమా అవకాశాల నుంచి, సినిమా తెర నుంచి, అలాగే ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తే కదా. అలాగే మన విజయ్ కూడా వచ్చాడు, ఇప్పుడు మన తమిళనాడును కూడా ఆ అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తాడు అని తమిళనాడు ప్రజలందరూ కూడా ఈ విధంగా మార్పును కోరుకున్నారు అని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విజయ్ మాత్రం కింగ్ మేకర్గా నిలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక ప్రజల మద్దతు, యువత ఆకర్షణ విజయ్కు బలమైన బలం. పాలనా అనుభవం లేకపోవడం ఒక సవాల్గా మారచ్చు. అది పవన్ కళ్యాణ్ గారికి జరగలేదా? అదే సమయంలో సాంప్రదాయ పార్టీలపై వ్యతిరేకతను విజయ్ బలంగా చేసుకున్నారని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి రోజా దెబ్బ డిఎంకే పార్టీకి మామూలుగా తగలలేదు, గావ దెబ్బ కొట్టేసింది భయ్యా అంటున్నారు. మరి ముఖ్యంగా తమిళనాడులో ఈసారి ఫలితాలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్నదానికే కాదు, నిజంగా మంచి మ్యాజిక్ ఫిగర్ వచ్చి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల నోట వినబడుతున్నాయి. మొత్తానికి తమిళనాడులో మరి రోజా బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అందుకని ఈసారి రోజా ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీ పతనం ఖాయం అన్న మాటలు ట్రోలర్స్ బాగా బీభత్సంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త రాజకీయ శకం ప్రారంభమవుతుంది తమిళనాడులో. మరి డిఎంకే పార్టీ ఇప్పటి వరకు తన హవాను కొనసాగించింది. ఏది ఏమైనా సనాతన ధర్మాన్ని అధపాతాళలోకానికి తొక్కాలి అని చూసినటువంటి డిఎంకే పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా
ఇక్కడ విజయ్ చూపుతున్నటువంటి ఇక్కడ శ్రద్ధ కానివ్వండి, రాజకీయాల్లో తనకి ఉన్నటువంటి ఆ సౌలభ్యత కానివ్వండి, ప్రజల్లో తనకు ఉన్నటువంటి పేరు కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చాయన్న మాటలు వినబడుతున్నాయి. ఇక కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ మరికొద్దిసేపట్లో మొత్తం మ్యాజిక్ ఫిగర్లతో సహా బయటపడిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు ఇక పుదుచ్చేరి ప్రాంతాలకి జరిగిన ఈ ఎన్నికల్లో చూస్తే ఎక్కడ చూసినా బీజేపీ తన ఉనికిని చాటుకుంటుంది. ఏది ఏమైనా బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి హింసాకాండ మనందరం చూస్తూ ఉంటాం. చాలామంది చాలా చోట్ల సోషల్ మీడియాలో వైరల్ అయితే కానివ్వండి, అక్కడ వార్తలు అయితే కానివ్వండి, ఏదైనా సరే హిందూ మైనారిటీల మీద జరిగినటువంటి దాడుల్లో మమతా బెనర్జీ వాటిని బాగా ప్రోత్సహించాయి. ముఖ్యంగా అక్కడ హిందువులపై దాడి జరుగుతూ ఉంటే ఖండించకపోగా మమతా బెనర్జీ వాటికి సపోర్ట్ చేసుకుని వచ్చారు. ఇది ఆమెకు సరికొత్త దెబ్బ అని అనుకోవచ్చు. అలాగే హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను ఎప్పుడూ కూడా ఖండించకపోగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ లీడర్స్ కానివ్వండి, మమత ఎక్కువగా సపోర్ట్గా నిలిచేవారు. అందుకనే ఇప్పుడు మమతా బెనర్జీ కూడా చావు దెబ్బే తగిలిందన్న మాటలు వినబడుతున్నాయి. అందుకనే బెంగాల్ కోటపై జెండా ఎగరవేస్తారు. అందుకనే పశ్చిమ బెంగాల్లో ఈసారి పోరు పతాక స్థాయికి చేరిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన హ్యాట్రిక్ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆమె కోటను మరొక్కసారి బద్దలు కొట్టాలని బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ, 89 లక్షల మంది ఓటర్ల తొలగింపుపై దీదీ చేసిన ఆరోపణలు, మరోవైపు నందిగ్రామ్ తరహాలో భవానీపూర్లోనూ సంచలనం సృష్టిస్తానన్న సువేందు అధికారి సవాళ్ల మధ్య బెంగాల్ తీర్పుపై దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయినా ఇప్పుడు అక్కడ బీజేపీ రెపరెపలు కొనసాగుతాయన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఏది ఏమైనా మమతా బెనర్జీ ఇప్పుడు ఓటమి పాలవడం సర్వత్రా మరి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకు అనంటే బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ హింసాకాండను అప్పుడు ఆ రోజుల్లో ఆమె చాలా వెనకేసుకుని వచ్చినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల హక్కులు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల ప్రచారంలో ప్రధాన పాత్ర కూడా పోషించాయి. ఇక మమతా బెనర్జీ ఈ అధికారానికి కాస్త దూరం అవుతారా అన్న మాటలు కూడా రాజకీయ వర్గాల్లో చాలా వేడివేడిగా మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఇక సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారే కేరళలో ఈసారి లెఫ్ట్ ఫ్రంట్ తన వరుస విజయాల పరంపరను కొనసాగిస్తుందా, లేక కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ పుంజుకుంటుందా అనేది మరికొద్ది సేపట్లో మనకు అర్థమైపోతుంది. మరి ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో బీజేపీ తన హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉంది. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఏఐఎన్ఆర్సీ 4వ అధికారాన్ని ఆశిస్తుంది. ఇక కౌంటింగ్ ఏర్పాట్లు భద్రతా వలయంలో చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే తమిళనాడు ఎన్నికల గురించి. ఎవరు అడుగు పెడితే అక్కడ మార్పులు అనూహ్యంగా జరుగుతాయో, ఎవరు అడుగు పెడితే గెలుస్తా ఉన్న వాళ్ళు ఓడిపోతారో అటువంటి వ్యక్తి అడుగు పెట్టారు. మరి డిఎంకే పార్టీ చతికిల పడింది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే రోజా తమిళనాడు వెళ్ళారు. మరి డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారు. డిఎంకే పార్టీ పత్తా లేకుండా పోయింది. మీన్స్ వచ్చాయి సీట్లు, కానీ ఇప్పుడు టీవీకే పార్టీని మించి రాలేదు కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ ట్రోలర్స్ అందరూ కూడా రోజాను విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మ్యాజిక్ ఫిగర్ అయితే విజయ్ దాటేస్తారు అన్న మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ అక్కడ వెనుకబడిపోవడం, మరి విజయ్ పార్టీ ముందుకు రావడం, మరికొద్ది సేపట్లో విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న మాటలు వినబడుతున్నాయి. చూద్దాం, మరికొద్ది క్షణాల్లో మరికొన్ని బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్.